అందరికీ నమస్కారం అండి. హర్షవర్ధన్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ల రూపంలో వారి సందేహాలు అనేవి తెలియజేస్తున్నారు. అటువంటి ధర్మ సందేహాలు కొన్నిటికి ఈ భాగంలో మనం సమాధానాలు తెలుసుకుందాము. ముందుగా గుడివాడ నుంచి విజయలక్ష్మి గారు అడుగుతున్నారండి. అఖండ దీపం యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి అంటూ అడుగుతున్నారండి. ఇది కూడా చాలా గొప్ప ప్రశ్న. ఇది కర్మయోగానికి సంబంధించినటువంటి ప్రశ్న. చాలా చక్కగా అడిగారు. ముందుగా అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అఖండ దీపము అండి. దీపము మనము మన యొక్క సనాతన ధర్మంలో చిన్న పూజ చేయాలన్నా కూడా మొట్టమొదట మనం చేసేది దీపము. చూడండి, మీరందరూ కూడా ఇంట్లో ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు ఏమంటాం? దీపారాధన చేసి పూజ మొదలు పెట్టండి అంటాం. అంటే దీపాన్ని ఆరాధించమని ఆ పేరులోనే ఉంది. చూడండి, దీపారాధన, దీపాన్ని ఆరాధించండి అని చెప్పి ముందుగానే ఆ దీపారాధన చేసి పూజ మొదలు పెట్టండి అంటూ ఆ దీపాన్ని వెలిగించి పసుపు, కుంకుమ, చందనము ఇత్యాదివన్నీ సమర్పించి, పుష్పము, అక్షతలు సమర్పించి నమస్కారం చేసిన తర్వాతే మనం పూజ అనేది ప్రారంభిస్తాం. కాబట్టి దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత గొప్పది. అయితే ఇక్కడ అమ్మగారు అఖండ దీపం యొక్క ప్రాముఖ్యత అని అడిగారు అనమాట. అఖండ దీపం ఎప్పుడు వెలిగిస్తాము అంటే, మనం కొంత దీక్షాకాలంగా పెట్టుకుని, అంటే ఒక 3 రోజులు 5 రోజులు, లేదు దేవీ నవరాత్రులు వస్తాయి, లేదు కార్తీక మాసం వస్తుంది, ఇత్యాది వాటిల్లో మనం ఒక దీక్షగా కొన్ని రోజులు కార్యక్రమాన్ని చేయదలిచినప్పుడు మొట్టమొదటగా అఖండ దీపాన్ని వెలిగిస్తామండి. అఖండము అంటే ఖండము కానిది, ఖండము అంటే మధ్యలో బ్రేక్ అన్నమాట. అఖండము అంటే నిరంతరముగా కంటిన్యూస్ గా ఉండేదాన్ని అఖండము అని చెప్పేసి అంటుంటాం. అటువంటి అఖండ దీపాన్ని మనం అటువంటి గొప్ప దీక్షా కార్యక్రమాలు ప్రారంభించే ముందు వెలిగిస్తాం. అటువంటి అఖండ దీపాన్ని వెలిగించడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఆ వెలిగించే ముందే మనం ఒక శ్లోకం చెప్తారు. భోదీప బ్రహ్మ రూపస్త్వం కర్మ సాక్షీత్య విఘ్నకృత యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ ప్రజ్వల సుస్థిర అంటూ దీపాన్ని వెలిగిస్తారనమాట. భోదీప బ్రహ్మ రూపస్త్వం, భో దీప, ఓ దీపమా, త్వం బ్రహ్మ రూప, నీవు సాక్షాత్తు పరబ్రహ్మ రూపమే. కర్మ సాక్షి, కర్మ సాక్షి అంటే మనం చూడండి, మనం పొద్దున్న లేచింది మొదలు ఏ చిన్న పని చేయాలన్నా కానీ సాక్షి ఎవరండి అంటే, కొందరు అనుకుంటూ ఉంటారు అనమాట, మనం చేసే పనులు ఎవరైనా చూస్తారా చూడరా అని అనుకుంటారేమో, కానీ ప్రతిదీ చూసేది మాత్రం కర్మ సాక్షి. ఇక్కడ దీపాన్ని కర్మ సాక్షి అని చెప్పి ఉపయోగించారండి. అంటే మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా సాక్షిగా ఉంటుంది. చూడండి, సూర్యుడు, లేదు చంద్రుడు, లేదు అగ్ని, లేదు దీపం, ఇవంతా కూడా మనం చేసేటటువంటి పనులకి సాక్షి. ఆ వెలుతురే లేనప్పుడు మనం ఏ పనులు చేయగలం చెప్పండి? కాబట్టి మనం ప్రతి చిన్న పని చేస్తున్నప్పటికీ కూడా దానికి సాక్షిగా ఉండేది ఆ యొక్క ప్రకాశము, దీపము. కాబట్టి కర్మ సాక్షిత్య విఘ్నకృత యావత్ కర్మ సమాప్తి స్యాత్. మేము మొదలు పెట్టినటువంటి ఈ దీక్షా కార్యక్రమం, ఈ కర్మ ఏదైతే ఉందో, యావత్ కర్మ సమాప్తి స్యాత్, ఈ కర్మ ముగిసే వరకు కూడా, అంటే ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా, తావత్ అప్పటి వరకు, ప్రజ్వల సుస్థిర అంటే సుస్థిర, స్థిరంగా, ప్రజ్వల వెలుగుతూ ఉండు అని చెప్పి ఆ దీపానికి నమస్కారం చేసి ఆ దీపాన్ని వెలిగిస్తాము. అందులోని అంతరార్థం ఏమిటి అంటే, ఉదాహరణకి మనం దేవీ నవరాత్రులు దీక్ష మొదలు పెట్టినామండి 9 రోజులు. ఆ 9 రోజులకి ముందు ప్రారంభించే ముందు మనం అఖండ దీపాన్ని వెలిగించి ఏమని చెప్పాము ఇందాక? యావత్ కర్మ సమాప్తి స్యాత్, ఈ యొక్క 9 రోజులు, ఈ నవరాత్రులు అయ్యే వరకు కూడా తావత్ ప్రజ్వల సుస్థిర, ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ప్రకాశించు అని నమస్కారం చేసినాం కదా. ఆ అఖండ దీపం వెలిగించినప్పుడు మనం ఏం చేస్తామండి? దాన్ని గాల్లో పెట్టేసి వదిలేయం. చుట్టూ దానికి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రతి పూట కూడా దీపం వెలుగుతోందా, నూనె అయిపోయిందా, లేకపోతే ఏమిటి అని దాన్ని ఎంతగా రక్షిస్తామో, ఈ కర్మ జరిగే వరకు, అంటే ఈ యొక్క దీక్షా కాలం మొత్తం కూడా మన మనస్సుని కూడా భగవంతుడి వైపు నుంచి మరలకుండా అంత చక్కగా రక్షించుకోవాలి అని చెప్పడమే అఖండ దీపం యొక్క అంతరార్థం అండి. ఏ విధంగా ఆ దీపంలో నూనె అయిపోయిందా అని ప్రతి పూట చూస్తూ 9 దినాలు దాన్ని రక్షిస్తామో బాహ్యంగా, అదే విధంగా అంతరంగంలో మన మనస్సు కూడా ఆ దీక్షా కాలంలో ఆ పరమాత్మ యొక్క ధ్యానము, ఆ పరమాత్మ యొక్క నామము, ఆ పరమాత్మ యొక్క ఆలోచనే తప్ప ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా
మన మనస్సుని కూడా ఆ యొక్క బాహ్యమైనటువంటి ఆలోచనల నుంచి రక్షించుకోవాలి అని తెలియజేయడమే బాహ్యంగా అఖండ దీపాన్ని వెలిగించడము. అంతరంగంలో మన మనస్సులో జ్ఞాన జ్యోతిని వెలిగించుకుని ఆ దీక్షాకాలం అంతా కూడా దైవారాధన చేసి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాము. కాబట్టి అఖండ దీపాన్ని వెలిగించడంలో అంతరార్థం ఇదండి. ఈ ప్రశ్న అడిగినందుకు అమ్మగారికి, గుడివాడ విజయలక్ష్మి అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు అడిగున్నారండి. వాటికి సంబంధించినటువంటి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాము. ఇంకా ఎన్నో ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలున్నా కూడా అవన్నీ కామెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే వీలైనంత త్వరగా నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం.